హలో ఫ్రెండ్స్, దగ్గరగా మనం 1 మంత్ అయితే అవుతుంది అనమాట లాంగ్ వీడియోస్ పెట్టాక. అయితే మనం లాంగ్ వీడియోస్ తీద్దాము, మంచి మంచి కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. రేపు మనకి మార్నింగ్ అయితే మనం చేస్తున్న డిపార్ట్మెంట్ క్యాంప్ అనేది ఉందన్నమాట. అది బయట పలానా ప్లేస్ అయితే జరుగుతుంది. ఇప్పటికి నాకు అది ఏ ఊరు అయినా ఏం తెలియదు. రేపు ఎర్లీ మార్నింగ్ 7 కి అయితే క్యాంప్ ఉంది. మనం ఎప్పట్లానే 4 కి డ్యూటీకి బయలుదేరేసి అక్కడి నుంచి క్యాంప్ అయితే వెళ్ళాలన్నమాట. రేపు క్యాంపులు కలుసుకుందాం. ఈ ఫుల్ బ్లాగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ ఆర్టిక్ రాజు. రేపు పొద్దున కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం గుంటూరులో ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ గుంటూరు అయితే వచ్చేసా. ఇప్పుడు మన డిపార్ట్మెంట్ కి వెళ్ళి క్యాంప్ కి తీసుకెళ్తారు. చాలా అంటే చాలా బాగుంది. వీడియో ఎంజాయ్ చేస్తాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఆల్రెడీ లోడ్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. మొత్తం మామూలు అయితే నెట్టుకొని వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దగ్గరగా టైం ఒక 7:30 అవుతుంది. అంబులెన్స్కి అయితే పంచర్ అయింది. సో అంబులెన్స్ చేంజ్ చేసుకొని మళ్ళీ వెళ్ళాలన్నమాట. డబల్ పని. చూద్దాం. మా వాళ్ళు అది ఆల్రెడీ మొత్తం అటు నుంచి ఇటు షిఫ్ట్ చేస్తున్నారు అనమాట. వెళ్దాం. ఆల్రెడీ మా వాళ్ళు పనులు మేము బిజీగా ఉన్నారు. ఈ పల్లెటూరు బైకు, ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు నాకు వద్దు సార్. బిజీ. పిచ్చన్నా, నీ వాల్యుయేషన్ గురించి నీకు తెలియట్లే. నీదాకెందుకన్నా చూడరా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా అన్న మా ఇన్ఛార్జ్ అన్న అన్న మొత్తం మా వాళ్ళే గాయస్. ఏ శ్యాము, హాయ్ చెప్పు. ఏమంటుంది క్లైమేట్ అసలు. పొద్దున్న అయితే వేరే లెవెల్ అవుతుంది. నేనైతే సార్ బండి పైన అయితే వెళ్తున్నాను అనమాట. నెక్స్ట్ లెవెల్ అనమాట క్లైమేట్ అయితే. ఫైనల్గా విజ్ఞాన్ యూనివర్సిటీకి అయితే వచ్చేసాం అనమాట. కాలేజ్ చూడండి అసలు వేరే లెవెల్ అయితే ఉంది. ఎప్పుడు చూసినట్టున్నదే ఈ క్యాంప్కి వచ్చే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ తెలీదు, సార్ వాళ్ళతో పాటు వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ కలుసుకుందాం. ఇది మన సబ్స్క్రైబర్లు అంట. సరే, ఆడ కలుద్దాం. మనమైతే మనకి వాళ్ళ క్యాంప్ అని చెప్పాను కదా, ఆ క్యాంప్కి విజ్ఞాన్ యూనివర్సిటీకి అయితే వచ్చేసాము. అసలు ఎక్సలెంట్గా ఉంది కాలేజ్ అయితే. ఆయన అయితే మా బాబాయ్ అయితే వస్తున్నాడు. వెళ్ళి వర్క్ మొత్తం చూపిస్తాను, చూడండి. సూపర్గా ఉండిద్ది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసాం విజ్ఞాన్ యూనివర్సిటీ. ఆడు మా ఫ్రెండ్ రే మురళి ఫోన్ ఆడితే కెమెరామెన్. ఇవి తీసుకెళ్ళి మనం ఎందాక అరేంజ్ చేసాం కదా, అక్కడికి వెళ్దాం. మీకు చూపిస్తాను, చూడండి. అమౌంట్ ఎలా ఉంది కాలేజ్? ర్యాంప్ అంట. ర్యాంప్ బాగున్నారు. రే అమ్మాయిలు బాగున్నారంట. ఏమాటకి అన్నమాట. మొత్తం యాంబియన్స్ బాగుంది కాలేజ్ది. ఇప్పుడు మన వర్క్ ప్లేస్ చూపిస్తా, చూడండి. మొత్తం రెడీ చేసేసారనమాట. ఇక్కడ డోనర్స్ వస్తారు, బ్లడ్ వేయడమే. వర్క్ మూడ్ అయితే ఎలా ఉందో చూసేసేయండి. నేనైతే వర్క్ చేయకుండా మొత్తాన్ని అయితే గ్యాదర్ చేసుకుంటా ఉన్నా. డోనర్స్ ఒక 2 వచ్చారు. మా వాళ్ళు అయితే అన్నీ రెడీ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు ఇక్కడ మేము క్యాంప్కి వర్క్కి అయితే వచ్చాము. వర్క్కి వస్తే మా వాడు ఏం చేస్తున్నాడు ఒక్కసారి చూడండి. మీకు మా వాడిని చూపిస్తాను. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? ఆడు చూడండి, వచ్చినాడు ఏం పని చేస్తున్నాడు. మేము వచ్చింది క్యాంప్కి వస్తే వాడు ఏదో చేస్తున్నాడు. ఏమాటకమ్మంటే ఇక్కడ వెదర్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. వీడియో చాలా ఎంజాయ్ ఉంటుంది. కంప్లీట్గా చూసేసేయండి. అవునా? ఇప్పుడు అటెండ్ ఇక్కడ బ్లడ్ క్యాంప్ అనమాట. ఈ క్యాంప్కి మనం మంచి స్పెషల్గా చేద్దాం. నువ్వు ఎంటర్టైన్మెంట్ చేయాలన్నమాట మన వాళ్ళని. అర్థమవుతుందా? అవి చెప్పు. చైత ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా. అన్న సుబ్బన్న మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు క్యాంప్కి. ఆయన మా బాబాయ్ గారు. అవి చెప్పు. పవర్మ్యాన్ మొత్తం హడావిడిగా ఉంది. ఫోన్ గల వ్యక్తి మురళి మొటే చూడు. ఒక డోనర్కి అయితే బ్లీడింగ్ అయితే తీస్తున్నారు అనమాట. మీకు కంప్లీట్గా ఫేస్ చూపించకూడదు. ఇప్పుడు అదంతా తీసి ఇక్కడైతే పెట్టుకొని వీళ్ళైతే మొత్తం రెడీ చేసుకుంటారు.
ఆ బ్యాగ్స్ని నీట్గా పెట్టేసుకుంటాను అనమాట. ఇదంతా ప్రాసెస్ అవ్వడానికి ఒక 10 to 20 minutes అయితే పట్టిద్ది. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇదిగోండి మొత్తం అవి ఖాళీ. అంటే ఎక్కువ డోనర్స్ వస్తే మాకు వర్క్ ఎక్కువ ఉండిద్ది, డోనర్స్ కొంచెం తక్కువ వచ్చారు. సో ఇప్పుడు ప్రస్తుతం క్యాంప్ ఆల్మోస్ట్ 20 to 40% అయితే అయిపోయింది. ఒక 1 hour పట్టిద్ది. అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిపోదాం. బాగుంది, స్టూడెంట్స్ ఇక్కడ అందరి క్లాసులు జరుగుతున్నాయి. బ్లాగ్ చాలా బాగుంది. ప్రస్తుతానికి జెంట్స్ రెస్ట్ రూమ్, వాష్రూమ్లో కూడా బ్లాగ్ రికార్డ్ చేస్తున్నా. మామూలుగా ఉండదు. ఓకే, ఇప్పుడైతే ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది, తినడానికి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏం తెలియదు మాకు. క్యాంటీన్ అయితే ఉందన్నారు. క్యాంటీన్కి వెళ్ళి ఏమేమి ఉంటాయి చూసి మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి తినేద్దాం. వీటితో కలిసి వెళ్తున్నా, డబ్బులు అడిగే మనవి కాదు. ఓకే, క్యాంటీన్కి వెళ్తాం. ఒకసారి కాలేజీ కూడా చూపిస్తా, బాగుంది చూడండి. షూట్ చేస్తావా? క్యాంటీన్కి వెళ్ళి దారి చూపించు, నువ్వే పెద్దోడివి. మహేష్ బాబు కాలేజ్ వైబ్స్ అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉన్నాయి. మొత్తం మంట పుట్టియచ్చు. ఎంట్రీ ఇది, లా నుంచి వెళ్ళందా. ఇప్పుడైతే టైం లంచ్కి వెళ్తున్నాము. ఇక్కడ క్యాంటీన్ ఎక్కడుందో వెతికాము. నేను మన అన్నయ్య మనోడు ముగ్గురం కలిసి ఇప్పుడు లంచ్కి అయితే వెళ్తాం. క్యాంటీన్ దగ్గర కలుసుకుందాం. ఇక్కడ ఫుడ్ ఎలా పెడతారో మాకు, అంటే మేము ఇలా వచ్చాం కదా, మాకు ఎలాంటివి దొరుకుతాయి, మంచి ప్లేస్ ఎలా ఉంటుందో చూద్దాం, దానిలో కలుసుకుందాం. అన్నానికి వెళ్తున్నాం. ఇప్పుడు లంచ్కి వెళ్ళాలి. టైం 2:30. లంచ్కి వెళ్తున్నా నేను, మా ఫ్రెండ్స్ అండ్ మా పెద్ద బాబాయ్తో. బాబాయ్ ఆకలి అవుతుందా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆకలి వస్తుందా? ఆ అబ్బాయి అయితే ఫోన్లోనే ఉంటాడు. అబ్బాయి ఫోన్లో ఒకమే. మనం ఇంకా ముందుకెళ్దాం. బాబాయ్, ఇప్పుడు మనం ఆడికి వెళ్తున్నాం, వీడియోలో చెప్పు. విజ్ఞాన కాలేజీ క్యాంపుకి వచ్చాము. ఇది భోజనం టైము, భోజనానికి వెళ్తున్నాం. భోజనంలో కలుసుకుందాం. ఇంతకు మనం లంచ్కి వెళ్తున్నాము. ఆగు, లంచ్కి వెళ్తున్నాం కదా, ఏ భోజనాలు ఏంటిరా? భోజనాలు అంటారు. లంచ్కి రా మనం వెళ్తుంది. లంచా? అదేంది మా లంచ్ ఏంది? దినం భోజనాలంట. టైం 3 అవుతుంది. ఇప్పుడు మాకు బో పెడుతుంది. బండి చూస్తారా గాయస్ మీరు? ఇదిగోండి బండి అవుతుంది. డ్రైవరు మంచి 150 రూపాయలు చీపేశాడు. బొమ్మను పోతున్నాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? లంచ్కి వెళ్ళే దారి అయితే ఇదే అన్నారు. మరి దీంతో అయితే మేము అందరం కలిసి అయితే వెళ్తున్నాము. దగ్గరగా ఒక 10 members దాకా ఉన్నాము. ఇక్కడ వెళ్ళి ఇప్పుడు లంచ్ చేయాలి. మా సార్ అయితే మాకు దారి అయితే చూపిస్తున్నాడు అనమాట. ఇక్కడ వీళ్ళైతే వెస్ట్ ఇండీస్ వాళ్ళు అయితే మనకు కనపడ్డారు. అలా చూడంగా కాస్త మైండ్ పోయింది. ఫస్ట్ టైం అనమాట రియల్గా చూడటం వీళ్ళని. కానీ మాట్లాడటానికి మనకి ఇంగ్లీష్ రాదుగా. ఏంది రే బాబు, ఇది క్యాంటీన్ లేదా హోటలా? ఇంత పెద్దగా అయితే ఉంది, నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ లంచ్కి అయితే వచ్చాము. మనకి ఏం పెడతారు లంచ్లో? ఏం పెడుతున్నారు ఇక్కడ? ఫేస్ వాష్ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లు ఇస్తున్నారు మనకి. ఇక్కడ చూద్దాం. ఇక్కడ స్టైల్ అయితే చాలా బాగుంది. లంచ్ ఏం పెడతారు చూద్దాం. కర్రీస్, ఇవన్నీ కర్రీ సెక్షన్స్. అప్పడాల సెక్షన్. మామూలు ఆల్రెడీ లంచ్ చేస్తున్నారు. రిజ్వాన్ మామ, ఏం భోజనాలు ఇవి? ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు, నిజంగా నా కొడుకు అంతా నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. దినం భోజనాలు కాసి తింటున్నాము. ఇప్పుడు ఇక్కడ కలుద్దాం, తిందాం. ఎలా ఉంది ఐటమ్స్? ఎలా ఉన్నాయి? యావరేజ్ నా ప్లేట్. తినిన తర్వాత వీడియోలో కలుసుకుందాం. మొత్తం హడావిడిగా ఉంది.
రే భాష ఒక్కసారి తిన్నాము. లంచ్ ఎలా ఉందో మన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మా ఫుడ్ ఎలా ఉందా? బాలేదా బాబాయ్? భోజనం ఎలా ఉంది? చాలు 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 ఈ మాత్రం చాలు. వీడియో ఓకే చెప్పాడు. వీడిని అడిగి దానికి నోట్ ఎత్తాడు. పవర్ మ్యాన్, భోజనాలు ఎలా ఉన్నాయి? ఫుడ్ చాలా బాగుంది. ఫుడ్ బాగుందా అన్న నీకు? మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్, సూపర్. నాకైతే ఏమి నచ్చలా. మా వాడికి ఏం గొట్టాలు నచ్చలేదంట. ఏం నచ్చలేదు? గొట్టాలు బాగాలేదంట. పర్లా, యావరేజ్. అలా చూసుకుందాం. ఇప్పుడు బయటికి వెళ్దాం. ఇక్కడికి వచ్చాము, ఎవరో కూడా తెలీదు, వీళ్ళకి తెలీదు, కానీ అడిగి మరీ ఆడుతున్నారు చూడు. వచ్చి పాపం ఇష్టంగా ఆడుకుంటున్న అన్నీ వాళ్ళని చెడగొట్టారు మా ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి. ఆట రాదు ఏం రాదు, ఏదో ప్రయోగాలు. అరే మోటే ఫ్రెండ్స్, ఇప్పుడు లంచ్ చేయడం అయిపోయింది. రివ్యూ అడిగే ముందులో నా ఎదురు ఒక మంకీ ఉంది, చూపిస్తాను చూడండి. కనపడుతుందా మంకీ? ఓకే, ఆల్మోస్ట్ తినడం అయిపోయింది. క్యాంప్ కాడికి వెళ్ళాలి. క్యాంప్ కాడికి వెళ్ళే ముందు అసలు లొకేషన్ ఎక్సలెంట్గా ఉంది గాయస్. ఇక్కడ కనపడుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ లొకేషన్ చాలా బాగుంది. ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నా. ఎంజాయ్ చేసేసేయండి మీరు కూడా. ఎక్సలెంట్. దుప్పట్లో తట్లు అన్నీ మారుతున్నారు. మీకోసం చూపిస్తా, కింద పడతాం మళ్ళీ. ఎన్న తెలుసుగా, పవర్ మ్యాన్ దుప్పట్లో మొత్తం బతికి మంచాలు మోయాల్సి వస్తుంది. ఫైనల్గా క్యాంప్ అయితే కంప్లీట్ అయింది. మొత్తం లోడ్ చేసి అంబులెన్స్లో పంపిస్తున్నాము. ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. ఈ క్యాంప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? వీడియో బ్లడ్ క్యాంప్ అయితే బాగుంది కదా. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుగా వచ్చేసాను అనమాట. బాయ్ బాయ్. ఫైనల్గా హాస్పిటల్ కూడా వచ్చేసా. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం. టైం అయిపోయింది, ఆల్మోస్ట్ 4:30. స్టేషన్కి వచ్చేసా. ఇంటికి వెళ్ళి ఇలా నిద్రపోదాం. ఈ వీడియో కంప్లీట్ అయింది అనమాట. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నాడు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లాంగ్ వీడియోలు కలుసుకుందాం. బాయ్ బాయ్.